సో కాంగ్రెస్‌లో వివాదం రోజురోజుకి రచ్చకెక్కుతా ఉంది. కొండా సురేఖ కూతురు సుష్మిత రేవంత్ రెడ్డి మీద సంచలనమైన కామెంట్లు చేసింది. సో పరకాలలో ఎమ్మెల్యే టికెట్ నాకే, నన్ను కాదని రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎలా ఇస్తావని చెప్పి కామెంట్స్ చేసింది కదా! దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాదాపుగా సగం మంది ఎమ్మెల్యేలు రికౌంటర్ ఇచ్చారు. కొండా సురేఖ మీద ఏ విధంగా అయితే స్పందించారో ఎమ్మెల్యేలంతా, మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన కామెంట్స్ చేసాడు. సో అతని మీద కూడా ఈ విధమైన కామెంట్స్ చేసి అతన్ని కూడా ప్రశ్నించాలి కదా, అతనికి కూడా షోకాప్ నోటీస్ ఇవ్వాలి కదా. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక న్యాయం, కొండా సురేఖ ఒక న్యాయమా? సో కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలు రోజు రోజుకు దిగజారిపోతా ఉన్నాయి. సో ఎవరికి వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. చెన్నారెడ్డి రెచ్చిపోతా ఉన్నాడు, ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సో చాలా మంది అనిరుద్ధ్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే వీళ్ళంతా కామెంట్లు చేస్తా ఉన్నారు. వీళ్ళ మీద కూడా షోకాప్ నోటీసులు జారీ చేసి యాక్షన్ తీసుకోవాలి. కొండా సురేఖ బీసీ కార్డు వాడుతా ఉంది. బీసీ కార్డు అని కాదు, అసలు కొండా సురేఖ కూడా తప్పు ఉంది. ఎందుకంటే కొండా మురళికి ఎమ్మెల్సీ టికెట్ రావాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నారు. సో కొండా సురేఖకు మంత్రి పదవి వచ్చింది, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎమ్మెల్యే ఇవ్వలేదు కాబట్టి ఈ విధమైన కామెంట్స్ చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏమనుకుంటారో కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.